ఎస్. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా గేమ్ చేంజర్ మూవీ పైన చాలా హోప్స్ తో ఉన్నారు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత తాను సోలోగా వచ్చినటువంటి మూవీ గేమ్ చేంజర్. సో ఆ మూవీ పైన రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. బట్ అనుకున్నంత రీతిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ఎట్ ద సేమ్ టైం ఒక రకమైనటువంటి మిక్స్డ్ టాక్ తో గేమ్ చేంజర్ విషయంలో మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే తన నెక్స్ట్ మూవీ RC16 బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్నటువంటి RC16 మూవీ పైన కూడా అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ అండ్ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఈ విషయంలో మాత్రానికి చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. సో ఆ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏదొచ్చినా కూడా సోషల్ మీడియా వేదికగా ఇంకా ఫుల్ గా షేర్ చేస్తూ ఉంటారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా. సో తాజాగా దానికి సంబంధించి అంటే RC16 మూవీకి సంబంధించినటువంటి పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది. సో ఆ పోస్టర్ ని చూసినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతున్నారు. వారి యొక్క అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తమ అభిమాన హీరో ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అంటూ కామెంట్ల రూపంలో వారి ప్రేమని, వారి అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో మరి ఒక్కసారి రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్నటువంటి RC16 మూవీకి సంబంధించి ఆ పోస్టర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఆ పోస్టర్ ని బట్టి మనకేం అర్థమవుతుందో ఒక్కసారి చూద్దాం. ఎస్, పాన్ ఇండియా సినిమాటిక్ వండర్ ను పవర్ హౌస్ నిర్మాణ సంస్థ అనేటువంటి మైత్రి మూవీ మేకర్స్ గర్వంగా సమర్పిస్తూ ఉంది. సో ఈ మూవీని ప్రేక్షకులకు ఒక అద్భుతమైనటువంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తూ ఇక నెక్స్ట్ రేంజ్ గ్రాండియర్ మూవీగా దీన్ని రూపొందించడానికి సుకుమార్ రైటింగ్స్ కూడా చేతులు కలపడం జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. ఇక సినీ నిర్మాణ రంగంలోకి ఈ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నటువంటి వెంకట సతీష్ కిలారు ఇక రుద్ది సినిమాస్ బ్యానర్ పై రూపొందిస్తున్నటువంటి తొలి సినిమా ఇదే కావటం విశేషం. కాబట్టి అన్కాంప్రమైజ్డ్ మేకింగ్ తో ఇక స్క్రీన్ పై సరికొత్త అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తూ సెన్సేషన్ అయినటువంటి క్రియేట్ చేయనుంది. సో ఈ సినిమా అన్నట్టుగా తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాకు పెద్ది అనే ఒక టైటిల్ ని కూడా ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరోవైపు ఫ్యాన్స్ కి కూడా కిక్కించేలా ఫ్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఇక ఇందులో రామ్ చరణ్ లుక్ రేంజ్ లో ఉందని చెప్పాలి. ర్యాండ్ రస్టిక్ రగడ్ లుక్ తో రామ్ చరణ్ కనిపించారు. ఇక చేతిలో చుట్ట పొడవైనటువంటి జుట్టు గుబురు గడ్డం లుక్ లో రామ్ చరణ్ దర్శనం ఇచ్చాడు. ఇక మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ని ఎలా చూడాలనుకుంటున్నారో ఈ పోస్టర్ లో చూసి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే బుచ్చిబాబు కూడా ఒక డిఫరెంట్ లుక్ లో రామ్ చరణ్ ని చూపించబోతున్నాడు అన్నట్టుగా ఫ్యాన్స్ అంతా కూడా చెప్తూ ఉన్నారు. అండ్ మరోవైపు మాస్ పల్స్ తెలిసినటువంటి బుచ్చిబాబు రామ్ చరణ్ మరింత రగడ్ లుక్ లో చూపించాడు అని ఈ ఫ్రీ లుక్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ ని చూస్తే అర్థమవుతుంది. సో ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ మూవీ కోసం లిటరలీ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి త్వరగా చాలా తక్కువ కాలంలోనే ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా మంచి సక్సెస్ అవ్వాలి అన్నట్టుగా ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ కి రగడ్ లుక్ ఏదైతే ఉంటుందో, ఆ మాస్ లుక్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా రామ్ చరణ్ కి ఒక రకమైనటువంటి సెంటిమెంట్ లా కూడా కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈసారి ఆయన కనిపించబోతున్నటువంటి ఆ మాస్ లుక్ ఏదైతే ఉందో ఆ మాస్ లుక్ తో మాత్రానికి రామ్ చరణ్ ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బుచ్చిబాబు గతంలో మనం చూసాము, ఆయన కూడా ఉప్పెన సినిమాతో ఒక బజ్ ని క్రియేట్ చేశాడు, ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేశాడు టాలీవుడ్ లో. సో నెక్స్ట్ రామ్ చరణ్ తో చేస్తున్నటువంటి ఈ మూవీ కూడా ఒక రకమైనటువంటి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, పాన్ ఇండియా లెవెల్లో భారీ కలెక్షన్ రావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీ హోప్ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనమందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.